హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కోసం డిస్కస్ చేద్దాము. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ చూద్దాము. డెఫినేషన్: లెట్ f of t be a function of t defined for all positive values of t, then the Laplace transform of f of t defined by L of f of t is defined by L of f of t is equal to integral 0 to infinity e power minus st f of t dt, provided that the integral exists where s is parameter which may be real or complex number. ఓకేనా, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్కి డెఫినేషన్ ఏంటి అని అంటే, ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ టీ అనేది ఏంటి అంటే ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్ అయి ఉండాలి. దేని ఫంక్షన్ అంటే టీ ఫంక్షన్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ తీసుకున్నాం కాబట్టి టీకి ఫంక్షన్. ఓకేనా, ఫర్ ఆల్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ టీ. ఓకేనా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్ అయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని ఎలా చెప్తామంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అని చెప్పి రాస్తాం. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ద ఫంక్షన్, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అని అర్థం. ఓకే, సో దీన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అని అంటే, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity e power minus st ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఓకేనా, అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఒక ఫంక్షన్ని ఎలాగా మనం డిఫైన్ చేస్తున్నాము, ఇంటిగ్రల్ 0 to infinity e power minus st ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఫంక్షన్ అని మనకు తెలుసు. ఇక్కడ ఏంటి అని అంటే ఎస్ అనేది పారామీటర్, అది రియల్ నెంబర్ అవ్వచ్చు, కాంప్లెక్స్ నెంబర్ అవ్వచ్చు. ఓకే, ఇది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ కండిషన్స్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఓకేనా, ఇది ఎగ్జిస్ట్ అవ్వడానికి కండిషన్స్ ఏంటి? ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ అంటే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ రాసాం అనమాట. అక్కడ ఉన్న ఈక్వేషన్ని రాసాం. ఓకేనా, ఇక్కడ ఉన్న ఈక్వేషన్ని మనం ఇక్కడ రాసాం. ఓకే, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity e power minus st ఎఫ్ ఆఫ్ టీ డిటి ఎగ్జిస్ట్ ఫర్ ఎస్ గ్రేటర్ దెన్ 0. ఇక్కడ మనకి ఎస్ గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. ఏంటా కండిషన్స్ అంటే, ఇచ్చిన ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ద కంటిన్యూస్ అవ్వాలి. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ అ ఫైనట్. ఓకే, ఈ రెండు మనకి సాటిస్ఫై అవ్వాలన్నమాట. ఓకే, ఇవి కండిషన్స్ అని లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిస్ట్ అవ్వడానికి ఇవి మనకి కండిషన్స్. ఓకే, ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ ద కండిషన్స్ ఆర్ సఫిషియంట్ అండ్ నాట్ నెసరీ. ఇచ్చిన ఫంక్షను లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ సాటిస్ఫై చేయడానికి రెండు కండిషన్స్ సరిపోతాయి, కానీ కంపల్సరీ కాదనమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ ఫార్ములాని యూస్ చేసి మనకు కొన్ని ఎలిమెంటరీ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ని యూస్ చేసి కొన్ని ఎలిమెంటరీ ప్రాపర్టీస్ మనకు ఉన్నాయి. అవి అంటే ఇవి సింప్లిఫై, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ని యూస్ చేసి సింప్లిఫై చేయగా వచ్చిన వాల్యూ అనమాట. అంటే మనకి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 వాల్యూ ఎంత అంటే 1/s వేర్ ఎస్ గ్రేటర్ దెన్ 0. దీన్ని మనం సాల్వ్ చేస్తాం, అంటే సింప్లిఫై చేయగా వచ్చిన వాల్యూ అనమాట. దీనికి నేను సొల్యూషన్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకేనా, ఎల్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/s వేర్ ఎస్ గ్రేటర్ దెన్ 0. సెకండ్ వన్ ఏంటి, ఎల్ ఆఫ్ టీ పవర్ n ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1 వేర్ n ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 అప్ టు ఇన్ఫినిటీ. అర్థమైందా? లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ n వాల్యూ ఎంత అనంటే ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1. ఒకవేళ n వాల్యూ ఇదైతే ఇది ఫార్ములా, అదర్వైజ్ గమ్మా ఆఫ్ n ప్లస్ 1 బై s పవర్ n ప్లస్ 1. మనకి గమ్మా బీటా గమ్మా ఫంక్షన్స్ నేర్చుకున్నాం కదా, అందులో ఇదనమాట గమ్మా ఆఫ్ n ప్లస్ 1 బై s పవర్ n ప్లస్ 1. గమ్మా అంటే మీకు తెలుసు. ఓకే, నెక్స్ట్ ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు 1/s మైనస్ ఏ వేర్ ఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఏ. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఏటీ. ఓకే, సైన్ ఏటీ ఉన్నప్పుడు మనకు అది ఎలా ఉంటుందంటే ఫార్ములా a/s² ప్లస్ a² వేర్ ఎస్ గ్రేటర్ దెన్ 0. ఓకేనా, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఏటీ అంటే ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ ఉంటుంది. ఎస్ అనేది పారామీటర్ ముందే చెప్పుకున్నాం, ఇది చేంజ్ అవుతుంది. ఇక ఇది చేంజ్ అయినప్పుడు ఏలు చేంజ్ అవుతాయి అనమాట. అలాగే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు s/s² ప్లస్ a² వేర్ ఎస్ గ్రేటర్ దెన్ 0. ఇక్కడ కూడా మనకి చూడండి, కాస్ సైన్కి వచ్చేసరికి ఏ న్యూమరేటర్లో ఉంది, కాస్కి వచ్చేసరికి ఎస్ న్యూమరేటర్లో ఉంది. ఓకేనా,
ఇక్కడ ఈ ఎస్లు చేంజ్ అవ్వు, జస్ట్ ఏ మాత్రమే చేంజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ హెచ్ఏటి ఫార్ములా ఏంటి? ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వేర్ ఎస్ గ్రేటర్ దాన్ మోడ్ ఏ. ఓకే, లాస్ట్ వన్, సెవెంత్ వన్ ఈజ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ హెచ్ఏటి ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వేర్ ఎస్ గ్రేటర్ దాన్ మోడ్ ఏ. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాని, బేసిక్ ఫార్ములాని యూస్ చేసి సింప్లిఫై చేయగా వచ్చినవి అనమాట. ఇవన్నీ నేను ప్రూవ్ చేస్తాను తర్వాత, జస్ట్ మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్. ప్రాపర్టీస్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ని జనరల్గా 2 మార్క్స్ కడుగుతారు ఫైనల్ ఎగ్జామ్స్లో. రైట్ ఎనీ 2 ప్రాపర్టీస్ ఆఫ్ అని అంటారు. ఓకే, లేకపోతే ఆల్ పర్టికులర్ నేమ్ కూడా ఇచ్చేస్తారనమాట. రైట్ ద లీనియారిటీ ప్రాపర్టీ, లేదంటే ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అని అలా అడుగుతారు. సో మీరు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ఈ వీటిని యూస్ చేసి మనం సమ్స్ కూడా చేస్తాం. ఓకే, ఫస్ట్ ప్రాపర్టీ ఈజ్ లీనియారిటీ ప్రాపర్టీ. ఇఫ్ ఏబిసిబి ఎనీ కాన్స్టెంట్స్ అండ్ FGH any functions of t, then L of a into f of d plus b into g of t minus c into, అంటే ఇక్కడ ఎఫ్, ఇక్కడ జీ, ఇక్కడ హెచ్ తీసుకున్నాం అన్నమాట, హెచ్ ఆఫ్ టీ. ఓకే, అర్థమైంది మీకు? ఇక్కడ ఏబిసిలు అనేవి ఎనీ కాన్స్టెంట్స్. ఓకే, ఎఫ్జిహెచ్ అనేవి ఫంక్షన్స్, అందుకని ఇది ఎఫ్ ఆఫ్ టీ, ఇదేమో జీ ఆఫ్ టీ, ఇది హెచ్ ఆఫ్ టీ తీసుకున్నాం. ఓకే, ఇలా ఉన్నప్పుడు మనకి లీనియారిటీ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే, ఈ కాన్స్టెంట్ అనుకున్నాం కదా, ఏబీసీలని కాన్స్టెంట్స్ అన్నాం కదా, ఆ కాన్స్టెంట్స్ని బయటకు తెచ్చి రాసిస్తాం అనమాట. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్కి బయటకు తెచ్చి రాయొచ్చు. దట్ ఈస్ ద లీనియర్ ప్రాపర్టీ. ఓకే, అండ్ సో ఏ ఇంటూ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ బి ఇంటూ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ జీ ఆఫ్ టీ మైనస్ సి ఇంటూ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ హెచ్ ఆఫ్ టీ. దిస్ ఈస్ ద లీనియారిటీ ప్రాపర్టీ, ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, దెన్ ఎల్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. ఓకేనా. ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఏంటంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అయితే కనుక, దెన్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎల్ ఆఫ్ మీన్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుందంటే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అవుతున్నాం అనమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, సేమ్ కండిషన్, ఇక్కడ ఏ కండిషన్ ఉంది ఇక్కడ కూడా అదే కండిషన్. బట్ ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీకి వచ్చి దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీలోకి వచ్చేసరికి దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనమాట. ఓకే, దెన్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు 1/a ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ బై ఏ. అర్థమవుతుందా? దీస్ ఆర్ ద ప్రాపర్టీస్